హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వి కనగరాజు ఏప్రిల్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించాడు. అయితే ప్రస్తుతం హైకోర్టులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి కేసు విచారణ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సందర్భంలో అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క నియామకానికి సంబంధించినటువంటి పద్ధతులు ఏమిటి, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో వి కనగరాజు రావడానికి కారణాలు ఏంటి, ఇది రాజ్యాంగపరమైనటువంటిదేనా, సో ఇందులో ఉన్నటువంటి రాజ్యాంగపరమైన అంశాలు కానీ చట్టపరమైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. సో మనకు భారత రాజ్యాంగంలో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల కోసం మనకు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటివి చేయబడ్డాయి, మనకు తెలుసు. సో పంచాయతీరాజ్ వ్యవస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం, పట్టణ పరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం 74వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. సో ఈ 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సవరణ చట్టాల ప్రకారం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ ప్రకారం మనకు ఈ స్థానిక సంస్థల నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది. అయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించాలి అని చెప్పేసి 243 క్లాస్ K అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో మనకు పట్టణ పరిపాలన సంస్థల ఎన్నికలు లేదా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం కోసము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు అని చెప్పేసి 243 క్లాస్ Z సబ్ క్లాస్ A అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. సో ఈ రెండు ఆర్టికల్స్ మనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి రాజ్యాంగంలో పేర్కొంటున్నాయి. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క ముఖ్యమైన విధి ఏమిటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. సో మనకు పార్లమెంటు, శాసనసభ మరియు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం అయితే, ఆయా రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అనగా పంచాయతీ మరియు పట్టణ పరిపాలన సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు అని చెప్పేసి ఈ రెండు ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి. తర్వాత ఈ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించింది రాజ్యాంగంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్రం పంచాయతీరాజ్ చట్టమును, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని బేస్ చేసుకొని ప్రతి రాష్ట్ర మున్సిపల్ చట్టాలను చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల కోసం చేయబడినటువంటి చట్టమే ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994, ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 అనేటువంటిది మనకు చేయబడింది. సో దీని ప్రకారమే మనకు రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతుంది. అదేవిధంగా పట్టణ పరిపాలన సంస్థల కోసం ఏపీ రాష్ట్ర మున్సిపల్ చట్టం, ఏపీ రాష్ట్ర మున్సిపాలిటీ చట్టం అనేటువంటిది ఇది 1964లో చేయబడింది. దీన్ని 1994లో అమెండ్మెంట్ చేసి కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో కానీ రాష్ట్ర మున్సిపల్ చట్టంలో కానీ ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క విధి విధానాల గురించి మనకు ఈ చట్టాలలో ఏమని చెప్తుంది అంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించబడే వ్యక్తి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు ఆ పై స్థాయికి తగ్గకుండా పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి అని చెప్పి అర్హత చెప్పారు. తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను పదవీ కాలం పూర్తి కాకముందుకే తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే హైకోర్టు జడ్జిని తొలగించిన పద్ధతిలో రాష్ట్రపతి చే తొలగించబడతారు అని చెప్పేసి ఈ రెండు చట్టాలలో కూడా మనకు ఆ వివరణ ఉంది. సో ప్రధానంగా
మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పదవి నుండి తొలగించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పంచాయతీరాజ్ చట్టంకు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి తెలియజేస్తున్నటువంటి సెక్షన్ 200 సెక్షన్. సో ఈ 200 సెక్షన్లో 3 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. మనం 1, 2, 3 అని చెప్పేసి 3 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ 3 సబ్ సెక్షన్లో మనకు ప్రధానంగా ఒకటి అర్హతల గురించి పేర్కొంది. మొదటి సెక్షన్ 200 సబ్ సెక్షన్ 1 ప్రకారం అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించబడే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి అని చెప్పేసి. తర్వాత 2వ సెక్షన్ అనేది వారి పదవీకాలం గురించి పేర్కొంది. సో 3వ సెక్షన్ అనేటువంటిది వారి పదవీకాలం పూర్తి కాకముందుకి వారిని తొలగించే అధికారము రాష్ట్రపతికే ఉంటుంది. మరియు వారు పదవిలో ఉన్నంతకాలం వారి సర్వీసు నిబంధనలకు భంగం కలిగే విధంగా చట్టాన్ని సవరించకూడదు అని చెప్పేసి కూడా మనకి ఇందులో సబ్ సెక్షన్ 3 అనేటువంటిది కూడా స్పష్టంగా పేర్కొనబడి ఉంది. అదేవిధంగా ఏపీ రాష్ట్ర మున్సిపల్ చట్టంలో కూడా పట్టణ పరిపాలన సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటారు. సో వీరి యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. వీరి పదవీకాలం పూర్తి కాకముందుకే తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అది కూడా హైకోర్టు జడ్జిని తొలగించిన పద్ధతిలోనే తొలగించబడతారు అని చెప్పేసి ఇందులో వివరణ ఉంది. అయితే ఇప్పుడు రాజకీయమైనటువంటి ఈ పరిణామాలలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మరి తొలగించడం అనేటువంటిది ఎందుకు జరిగింది అంటే, సో ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలను, పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడం. మన రాష్ట్రంలో 2020 మార్చి 7వ తేదీన పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ అనేది రావడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేటువంటి ఉధృతిని దృష్టిలో పెట్టుకొని మరియు WHO మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా మార్చి 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడం అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కావడానికి ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. సో ఆ రోజు నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఆ పదవి నుండి తొలగించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం మరియు జీవోలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే వాస్తవానికి మనకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2016 ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు చేపట్టారు. సో వారి యొక్క పదవీకాలం 2021 మార్చి 31 వరకు ఉంది. అంటే ప్రస్తుతం 4 సంవత్సరాల పదవీకాలం మాత్రమే పూర్తి చేసుకున్నారు. ఇంకొక సంవత్సరం కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో వీరి పదవీకాలం పూర్తి కాకముందుకే వీరిని తొలగించాలి అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వందే, రాష్ట్రపతి చేతనే తొలగించబడాలి. కాబట్టి ఏ విధంగా తొలగించాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా పంచాయతీరాజ్ చట్టాన్ని వాళ్ళు ఏకంగా సవరించారు. పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 200ను సెక్షన్ 200ను అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో మరి క్యాబినెట్ సమావేశం జరగడం సాధ్యం కాదు. చట్టం చేయాలంటే శాసనసభ సమావేశాన్ని జరపలేం. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఒక కొత్త పద్ధతిని ఫాలో అయ్యారు. అంటే అది ఏదైనా క్యాబినెట్ సమావేశం జరపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు షార్ట్ సర్క్యులేషన్ మెథడ్ అనేటువంటి పద్ధతిలో ఆర్డినెన్స్ను జారీ చేయడానికి మంత్రివర్గ ఆమోదంను పొందవచ్చు అని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంది. షార్ట్ సర్క్యులేషన్ మెథడ్ అంటే ఏమిటంటే, సో మంత్రులందరూ కూడా సమావేశం కాకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు ప్రభుత్వ కార్యదర్శి అమెండ్మెంట్కి సంబంధించినటువంటి అంశం పైన ఆమోదం కోసం, నిర్ణయం కోసం మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో మంత్రులు వాటన్నిటికీ కూడా ఆమోదించినట్లయితే, అంగీకరించినట్లయితే దాన్ని మంత్రివర్గ ఆమోదంగా, క్యాబినెట్ ఆమోదంగా భావించబడుతుంది. 2020 ఏప్రిల్ 7వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి అయినటువంటి గోపాలకృష్ణ ద్వివేది సో ఆర్డినెన్స్కి సంబంధించి చట్టంలోని
సెక్షన్ 200ను సవరించడం కోసం మంత్రివర్గ ఆమోదం కోసం, మంత్రివర్గ నిర్ణయం కోసం మంత్రులకు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. ఏప్రిల్ 9వ తేదీన మంత్రులందరూ కూడా ఆమోదం తెలియజేశారు. దానితో క్యాబినెట్ ఆమోదం పొందినట్టుగా 2020 ఏప్రిల్ 10వ తేదీన ఆర్డినెన్స్ అనేది జారీ చేయబడింది. ఆర్డినెన్స్ నంబర్ 31. సో ఈ ఆర్డినెన్స్ అనేది ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 200కు చేసినటువంటి సవరణ. సెక్షన్ 200కు చేసినటువంటి సవరణ ఏమిటి అంటే, ఒకటి అర్హతకు సంబంధించిన సవరణ కూడా చేశారు. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలి అని ఉంటే, దాన్ని హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించుకోవచ్చు అని చెప్పేసి మార్పు చేశారు, సవరణ చేశారు. తర్వాత మరొకటి, పదవి కాలము 5 సంవత్సరాలను 3 సంవత్సరాలకు తగ్గించారు. పదవి కాలమును 5 సంవత్సరాల పదవి కాలాన్ని 3 సంవత్సరాలకు తగ్గించారు. తగ్గిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇది వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆర్డినెన్స్లో మెన్షన్ చేశారు. సో దాన్ని మనం రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటాం. సో మనకు శాసనాలలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాం, రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటాం. సో అభ్యర్థులు ఒకసారి ఇది తెలుసుకోవాలి. ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటే ఒక చట్టం కానీ లేదా చట్టానికి చేసినటువంటి సవరణ కానీ ప్రస్తుతం కాకుండా వచ్చే వాటికి వర్తింపజేయడాన్ని ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటాం. రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటే చేసినటువంటి ఈ సవరణ, చట్టానికి చేసిన ఈ సవరణ ప్రస్తుతం పదవిలో ఉన్న వాళ్ళకి కూడా వర్తింపజేస్తుంది అనడానికి రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టివ్ అంటాం. సో ఆ విధంగా ఈ ఆర్డినెన్స్లో ఈ చట్ట సవరణకు సంబంధించినటువంటి దానిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవి కాలాన్ని 5 నుండి 3 సంవత్సరాలకు తగ్గిస్తూ ఇది రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టుగా ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నటువంటి ఎన్నికల కమిషనర్కు వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఈ రకంగా అమెండ్మెంట్ను తీసుకొచ్చి ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి ప్రయత్నం జరిగింది. సో మరి ఏప్రిల్ 10వ తేదీన ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్లోని అంశాలను జీవోలుగా 617, 618 జీవో అనేటువంటివి 2 కూడా జారీ చేయడం జరిగింది. సో 617వ జీవో అనేటువంటిది, 617 జీవో అనేటువంటిది ఆర్డినెన్స్ సంబంధించినటువంటి జీవో, అంటే చట్టానికి చేసినటువంటి సవరణకు సంబంధించినటువంటి దానిలోని అంశాలను ఈ జీవోగా తీసుకొచ్చారు. 618 జీవో అనేటువంటిది మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగిస్తున్నట్టుగా ఈ జీవో జారీ చేశారు. ఈ జీవో జారీ చేసి సో కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వి కనగరాజును అపాయింట్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. సో ఈ రకంగా రాత్రి జీవో అంటే ఏప్రిల్ 10వ తేదీన రాత్రి జీవోలు జారీ కావడం, మరియు ఉదయాన్నే మద్రాసు నుండి అనగా చెన్నై నుండి వి కనకరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది జరిగిపోయింది. సో ఇక్కడ మనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా, నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి మరి వి కనకరాజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో వీరు ఏప్రిల్ 11వ తేదీన బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టును ఆశ్రయించారు. సో నా పదవీ కాలం పూర్తి కాకముందుకే నన్ను పదవి నుండి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమైనది. కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, ఇవి స్వతంత్రంగా పనిచేయాలి అని చెప్పేసి పదవీకాల భద్రత అనేటువంటిది రాజ్యాంగం ద్వారా కల్పించారు. మరి ఇక్కడ పదవి నుండి తొలగించడం కోసం చట్టాన్ని సవరించడం, ఆ చట్ట సవరణ అనేది ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నటువంటి నాకు వర్తింపజేయడం సరి అనేది కాదు. సో నాకు పూర్తి కాలం 5 సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఈ చట్ట సవరణ ఏదైతే ఉందో అది వచ్చేటువంటి ఎన్నికల కమిషనర్కే వర్తిస్తుంది, కానీ ప్రస్తుతం కొనసాగేటువంటి వ్యక్తికి వర్తించదు. ఎందుకంటే మనకు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 200లో వెరీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఏమిటంటే పదవిలో కొనసాగుతున్నంత కాలం
ఎన్నికల కమిషనర్ యొక్క సర్వీసు నిబంధనలకు భంగం కలిగే విధంగా ఏ రకమైనటువంటి చట్ట సవరణ చేయకూడదు అని చెప్పి, కాబట్టి ఆ అంశాన్ని హైకోర్టులో ప్రస్తావించడం జరిగింది పిటిషన్ వేసి. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటుగా ఇతర పిటిషన్లు కూడా హైకోర్టులో నమోదైనాయి. సో హైకోర్టులో విచారణ కూడా ప్రారంభించింది. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ యొక్క వివరణ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మనకు అడ్వకేట్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా శ్రీరామ్ కొనసాగుతున్నారు. వారి యొక్క వివరణ కూడా ప్రభుత్వం తరపున వివరణ కూడా తీసుకున్నారు. సో ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగానే మేము చేశాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. అయితే హైకోర్టు మాత్రం ఇక్కడ మొన్న విచారణలో భాగంగా ఒక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేమిటంటే, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలాన్ని మీరు 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు. మరి కేవలం రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని మాత్రమే సవరించారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని సవరించలేదు కాబట్టి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మున్సిపల్ ఎన్నికలకు కొనసాగుతారా అని చెప్పేసి ప్రశ్న లేవనెత్తడం జరిగింది. అంటే 2 చట్టాలలో కూడా మనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి ఉంటుంది. ఒకటి మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర మున్సిపల్ చట్టంలో, పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో ఉంటుంది. మరి ఇక్కడ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యత నుండి అతన్ని తప్పించారు. అతని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని 3 సంవత్సరాలు చేసి ఈ స్థానంలో కనగరాజు గారిని తీసుకున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని సవరించలేదు కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగుతున్నట్లేనా అని చెప్పేసి ప్రశ్నలు లేవనెత్తారు. ఇక్కడ ప్రభుత్వం ఇరుక్కపోయింది. ఏంటిదంటే, 2 చట్టాలను సవరించాల్సింది ఉండి కేవలం పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినందుకే సో వారి పదవి కాలాన్ని తగ్గించడం అనేటువంటి జరిగింది. కాబట్టి సో ఈ సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేటువంటి ఆలోచనే చేశారు, కానీ మున్సిపల్ చట్టం గురించి వాళ్ళు ఆలోచించలేదు. సో ఏదేమైనప్పటికీ రాజకీయాలు అనేటువంటివి మనం పక్కన పెట్టి రాజ్యాంగ పదవులకు భద్రత కల్పించినప్పుడే అవి స్వతంత్రంగా పనిచేస్తాయి. కాబట్టి రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి చర్యలను మరి హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది వీటిపైన అనేటువంటిది మనం వేచి చూడాల్సిందే. సో ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి గురించి జరుగుతున్నటువంటి విచారణ హైకోర్టులో జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం కేసు హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి దీని గురించి ఇంకా మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే అది మనందరికీ తెలుసు, కోర్టు ధిక్కారణ చర్యగా భావించబడుతుంది. సో హైకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, హైకోర్టు ద్వారా తమకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రస్తుతం పదవి కోల్పోయినటువంటి మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.